ఉపాధ్యక్షులు మల్లి శ్రీనివాస్ రెడ్డి గారు వైజాగ్ గారి వేదిక రాష్ట్రం కోరుతున్నాం. సహకారంతో ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు సభాధ్యక్షులైన మాటలు మాట్లాడిన తర్వాత పంపిణీ నలభై చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఊరు వెంకటరామగారి కేంద్ర ప్రభుత్వం వారి తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండగా కూడా ఇది ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించాలి, ప్రతి మహిళ కట్టెల పొయ్యి నుంచి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ 3.4 కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ గ్యాస్ పంపిణీ ఏ విధంగా జరగాలి, మ్యారేజ్ అయ్యి తల్లిదండ్రులు చీడిపోయి కొత్త పాటు తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు కూడా చూసారు, మీరు కూడా ఇక్కడికి వచ్చి 92 నిర్వహించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలు ఇవ్వడం జరుగుతుంది. తెలియజేసుకుంటూ గతంలో ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లుడు ముళ్ళతో వంట చేసి మరి ఆ కుటుంబాన్ని చూడటం అంటే తల్లికి వచ్చేటటువంటి అంతరాయాన్ని గమనించి ఆయన 7 తల Yani Bola pakai dia zona masa, apa? ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 కార్యక్రమాన్ని అనపత్తిలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కట్టెల పొయ్యిలకి మహిళలను దూరంగా ఉంచాలి, తద్వారా వారికి ఊపిరితిత్తులు కానీ కళ్ళకు కానీ సంబంధించే వ్యాధులు రాకుండా నివారించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని గతంలో 1996లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ ఉపశమనం కలిగించడం జరిగింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటికి 3వ విడత ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అనపత్తి నియోజకవర్గంలో మన బెక్కువలో ప్రారంభించి ఈరోజు అనపత్తిలో ప్రారంభించడం జరిగింది. మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నాను.